సార్ రామాయణం ఇప్పుడు తెలుగు తెర మీద ఇప్పటివరకు ఎన్నో రామాయణాలు వచ్చినాయి. అదే రామాయణాన్ని ఎన్ని సార్లు చూసినా, అలాగే ఎన్ని సార్లు చదివినా కూడా ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతూ ఉంటది. అయితే రీసెంట్‌గా ఒక 'కన్నప్ప' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మంచు విష్ణు. ఇప్పుడు ఆయన రామాయణం సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాడని, రామాయణం సినిమాని నిర్మించాలనుకుంటున్నాడని, దీన్ని అయితే రావణాసుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా చెప్పాలనుకుంటున్నట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. నిజంగా రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రామాయణం ఎలా ఉంటుంది? అంటే మీరేం చెప్తారు? అయితే ఈ రామాయణం గురించి ఒక 2 ముక్కలు చెప్పుకుంటే ముందు, హ్మ్. మన భారతదేశంలో పవిత్ర గ్రంథం రామాయణం. హ్మ్. మనందరికీ ఆరాధ్య దైవం, హ్మ్. మర్యాద పురుషోత్తముడు హ్మ్. అనిపించుకునే శ్రీరామచంద్రుడు. హ్మ్. అది ఈ రామాలయం లేని ఊరు లేదని కూడా చెప్తూ ఉంటారు. అవును. అవును. పల్లెటూరు చిన్న కుగ్రామంలో కూడా రాముల వారు ఉంటారు. అలా ప్రతి శ్రీరామనవమి కూడా కళ్యాణం చేసుకొని ఊరు ప్రజలంతా కలిసి ఆనందపడుతుంటారు. అంత మన జీవితంలో రామాయణం అనేది ఒక భాగం. అవును. ఇంకా ముఖ్యమైన భాగం అని చెప్పాలి. సరే, ఈ రామాయణాన్ని తెరకెక్కించాలని ఇంతకుముందు ఈ మాధ్యమాలు మారుతూ ఉన్నా కూడా రామాయణం మారలేదు. అవును. ఇంకా నాటకాల్లో కూడా రామాయణానికి సంబంధించి శ్రీరామాంజనేయ యుద్ధం అని, అలా కొన్ని ఘట్టాలు, శ్రీరామ వనవాసం అని, ఇంతకుముందు ఆ రకంగా వచ్చి సినిమా ప్రథమార్థంలో బ్లాక్ అండ్ వైట్ వచ్చే సినిమాలు 1956 మధ్యలో కూడా రామాయణాన్ని రకరకాలుగా, అంటే రామాయణం 7 సర్గలు ఉంటాయి. హ్మ్. 24,000 శ్లోకాలు. హ్మ్. రామాయణం మొత్తం తెర మీద చూపించలేము యాక్చువల్‌గా. రామాయణ భారత భాగవతాలు మనకి పవిత్ర గ్రంథాలు. కానీ మన తెర మీద అంత నిడివి చూపించలేము. అందుకే రామానంద సాగర్ అనే ఆయన అవును. దూరదర్శన్‌లో చాలా కష్ట నష్టాలు కోర్చి మంచి సీరియల్ చేశారు. అది బాగా పాపులర్ అయింది. తర్వాత అవి కూడా డీడీలోనే చాలా సార్లు అవును. ప్రదర్శితమయ్యాయి. మనందరం కూడా చూసాం. ఆ పాట మ్యూజిక్ వస్తుంటేనే మనం అట్రాక్ట్ అయ్యి టీవీ ముందు కూర్చునేవాళ్ళం. అది విపరీతమైన సెన్సేషన్. మాక్సిమం వాళ్ళు ఇన్ని భాగాలుగా చెయ్యాలి అని చెప్పేసి చేసినట్టుగా ఉంది. అందులో కూడా చూస్తే గనక ఆ దాంట్లో కూడా మన తెలుగు వాళ్ళ పాత్ర ఉందని చెప్పాలి. ఎందుకంటే హ్మ్. రాముడు అంటే మనకి ఎన్టీ రామారావు, అవును. రావణాసురుడు అంటే మన ఎస్వి రంగారావు గారు, సీతమ్మ తల్లి అంటే అంజలీదేవి అన్నంతగా లవకుశ అనే ఈ ఉత్తర రామాయణాన్ని మనకి చూపించడం వల్ల ఈ పాత్రలు వాళ్ళకి మోడల్‌గా నిలిచాయని నా ఉద్దేశం. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా మనకి, అంటే మన తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారు కూడా ఇందాక నువ్వు చెప్పినట్టు రావణాసురుడు క్యారెక్టరే ఇష్టమట. హ్మ్. ఒక్క ర ఆ రావణాసురుడు క్యారెక్టర్‌లో ఉన్నటువంటి క్వాలిటీస్ గాని, షేడ్స్ గాని నాకు చాలా ఇష్టపడి 'భూకేలస్' సినిమాలో రావణాసురుడుగా, అలాగే 'సీతారామ కళ్యాణం' ఆ హ్మ్. సినిమాలో కూడా రావణాసురుడుగా ఆయన చాలా ఇష్టపడ్డారన్నట్టుగా అంతకుముందు ఆయన పాత ఇంటర్వ్యూలు కూడా చదివితే మనకు అర్థమవుతుంది. మామూలుగా అన్నీ రాముడు, కృష్ణుడు అన్నీ చేసేసాడు మహానుభావుడు పౌరాణిక పాత్రల మీద. అయితే అట్ ద సేమ్ టైము అందులో ఉండే ఈ ప్రతికూల పాత్ర అయినటువంటి కీచకుడు, దుర్యోధనుడు ఒక ప్రతికూలత కదా! అలాగే రావణాసురుడు కూడా ఎలాంటి పాత్ర చేస్తే రావణాసురుడు ఇష్టం. రావణాసురుడు ఆయన చూస్తుంటే అలాగా శివ తాండవంలాగా చేస్తుంటే తలలు నరికి ఆ సినిమాలు ఇప్పటికి ఒళ్ళు హ్మ్. గొగర్పాటు వచ్చేస్తుంది. సో, రావణాసురుడు చేయడం కష్టమైన విషయమే. అయితే ఇప్పుడు మన విషయంలో రావణాసురుడు అవును. ప్రధానంగా, హ్మ్. అంటే ఆయనలాగా రామాయణానికి ప్రధానం అవ్వడు కదా! హ్మ్. ఆయన చెడుకి ఈయన రాముడికి మంచిగా ప్రతినిధి కదా! అవును. కాబట్టి అలా చేయాలనుకోవడం మంచిది. ఎందుకంటే ఆహ్, భక్త కన్నప్ప ఊహించినటువంటి వాళ్ళకి అప్లాజ్ వచ్చింది. అప్రైజ్ చేశారు జనాలంతా కూడా. అంతా కూడా ఊహించలేదు. అయితే ఒకటి కంపారిజన్స్ వచ్చేస్తాయి. పూర్వం, అంతకుముందు, ఇప్పుడు ఏమిటి అలాగా. 'భక్త కన్నప్పలో' కూడా కృష్ణరాజు గారు చేసినప్పుడు ఈయన మెప్పించగలడా ఈ అబ్బాయి విష్ణు? ఆ కథ 'బాపు' గారిలాగా ఇప్పుడు ఆయనెవరో బాలీవుడ్ ఆయన అవును. చేయగలడా? ఇన్ని వచ్చాయి. అవును. కానీ ఇది ఒక చెప్పాలంటే ఒక సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే రామాయణ్ అని చెప్పి ఉత్తరాదిలో బాలీవుడ్‌లో నితీష్ తీస్తున్నారు. తివారీ చేస్తున్నాడు. సీతగా మనకి మన సాయి పల్లవి, హ్మ్. రణబీర్ రాముడిగా కపూర్, 'రణబీర్ కపూర్'. శూర్పణగా రకుల్ ప్రీత్ సింగ్, అవును. మండోదరిగా కాజల్. హ్మ్. ఇవన్నీ చెప్తున్నది ఆల్మోస్ట్ అది 2 పార్ట్స్ చేస్తారేమో. అవును. చూస్తే ఇటీవల కాలంలో 4,000 కోట్ల దాకా బడ్జెట్ ఖర్చు పెడతామని కూడా ఆ అవును. ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు మనకి. అవును. దాన్ని కూడా మరి ఏ రకంగా తీసుకున్నారో మనకు తెలీదు గానీ, రామాయణాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా చేస్తున్నారని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే హిందూ దేశం మనకి ఆదర్శ పురుషుడు రామరాజ్యం అంటాం మామూలుగా. కాబట్టి ఈ అయోధ్యలో విభేదం సమసిపోయి, ఆ తర్వాత రామ మందిరం యొక్క
ఇది కట్టిన తర్వాత ఇంకా మాట్లాడితే మనందరిలోనూ కూడా రాముడి మీద ప్రేమ ఆప్యాయతలు పెరిగే మనకి మీడియా సినిమా రంగంలో కూడా రామాయణం తీయాలని చాలామంది మనకి చెప్తూనే ఉన్నారు. మా జీవితాశయం రామాయణం అని చెప్పేసి కూడా ఎవరేంటి ఇలాంటి ఈక్వేషన్ జరుగుతుంది. ఈలోగా బాలీవుడ్లో నితీష్ తివారీ ఆయన డైరెక్షన్లో ప్రారంభమయ్యి చాలా స్పీడ్గానే ఆ సినిమా అవుతుంది. అది కూడా చాలా ప్రెషియస్గా ఆర్టిస్టుల సెలక్షన్ కానీ అన్నీ కూడా చేస్తున్నారని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేది ఇందులో మళ్ళా మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆది పురుష్ అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చి పాన్ ఇండియా స్టార్ గా అప్పటికే చాలా పేరు వచ్చిన ఆది పురుషుని చాలా వినూత్నంగా విభిన్నంగా చేయాలనుకున్నారు. ఇంక రామాయణంతో అటువంటి పని రాముడు ఎలా ఉంటాడు, నారబట్టలతో వనవాసానికి వెళ్ళి నారబట్టలతోనే కనపడాలి. అయ్యో మా హీరో ఇమేజ్ అండి, ఈ మన హీరో ఇమేజ్ అందరికన్నా రాముడి ఇమేజ్ చాలా ఎక్కువ. ప్రయోగాలు చేయకూడదు. సెంటిమెంట్స్ ఉన్నాయి. అందులో కూడా రావణాసురుడు క్యారెక్టర్ చేసినప్పుడు అది చాలా మనం చూస్తే కూడా జుగుప్సగా అనిపించింది. అసలు దానికి ఆది పురుషుని పేరు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారో తెలియలేదు, మళ్ళా ఆ మాట చెప్పుడు అవ్వలేదు. కాబట్టి మన తెలుగులో బాపు గారు వచ్చి రామభక్తు బాపు గారు రమణ గారు వాడు సీతా కళ్యాణం అనే సినిమా కానీ శోభన్ బాబుతో శ్రీరామరాజ్యం అని చెప్పి ఎన్టీఆర్ అంటే ఒక్కొక్క పార్టీ అంతే ఒక ఎపిసోడ్ చేశారు. కాబట్టి మనకి రామాయణం చేయడం తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. అందులో రావణాసురుడు అయితే మనకి ద్రావిడ జాతి, రాముడు ఆర్యుడు అంటే ఉత్తర భారతానికి, ఈ మన రావణాసురుడు దక్షిణ భారతానికి చెందిన వాళ్ళకంతా లంక కూడా మన కిందే ఉంది, దక్షిణానికి కిందే ఉంది. కాబట్టి రావణాసురుడు అంటే మనవాడనట్టుగా చెప్పుకోవాలి. అందుకనే మరి ఎన్టీఆర్ గారు బాగా లవ్ చేశారు క్యారెక్టర్ని. ఇది చేస్తే గనక ఇప్పుడు ఏంటంటే బాధ, రామాయణం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఫార్మేట్స్ లో తరతరాలుగా మనకు వస్తుంది. ఇప్పుడు కూడా రామాయణంలో సుందరాకాండ పారాయణం అని, కొంతమంది అయితే టోటల్ గా రామాయణ పారాయణాన్ని నిత్య జీవితంలో భాగంగా పూజల్లో భాగంగా చేసుకుంటూ ఉంటారు. అదే రకంగా రామాయణం సంబంధించిన హరికథలు, రామాయణ సంబంధించిన బుర్రకథలు, ఇప్పటికీ రామాయణం ఏదో రూపంలో మన అందరికీ తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి ఇలా కాదు అలా చేస్తాము అనడానికి లేదు అంటున్నా. ఖచ్చితంగా ఉన్న పరిధులు అంటే క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్ లిబర్టీ అనే పదాలు నిలబడుతుంది. అది తీసుకుంటే మన మనోభావాలు బాగా ఈ ఆవిడ అందరూ భక్తులే. హీరోకి అయితే ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ ఫ్యాన్స్ లేదా మంచు విష్ణు ఫ్యాన్స్, మోహన్ బాబు గారి ఫ్యాన్స్ అనుకుంటాం, డైరెక్టర్ ఫ్యాన్స్. ఇప్పుడు రాముడికి మనందరం భక్తులు. ఏం మాట్లాడతాం, ప్రతి చోట ప్రతి ఇంట్లో కూడా రామ శబ్దంతో ఒక ఏదో పేరు ఉంటుంది. రామారావు గారు కూడా రామ శబ్దమే కదా. అయితే సీత రామ సీత ఇవన్నీ మనకు ప్రతి ఇళ్ళలో కోరికగా రాము ఉంచుకోవాలి. కానీ అక్కడి నుంచి మొదటి రాముడు దేవుడురా, ఆదర్శ పురుషుడురా, ప్రతి విషయంలో మనకు ఆయన చూపిస్తారు, ఫ్యామిలీగా చూపిస్తారు. అటువంటి రాముడు రావణాసుడు ఒక్కడే పెట్టి ఇప్పుడు విష్ణు గారు లేదా మోహన్ బాబు గారు చేయగలరు. అంటే రావణాసుడు గారు మోహన్ బాబు గారు అనుకుంటున్నారని అంటే ఆలోచన ఉండొచ్చు. కాబట్టి మరి మిగిలిన స్టార్ట్ రావణాసుడు బాగా ఆయన పోషించేవాడు, విశేషం కూడా ఎలక్షన్ కాబట్టి చేయగలరు. అయితే రాముడు ఎవరు, సూర్య సూర్యాన్ని ఏది ఏమైనా ఒకటి భారీ తరాలు అంటే కన్నం అంటే భక్తుడు. ఇప్పుడున్న జనరేషన్స్ తెలియదు కాబట్టి కొంచెం ఫ్రీడమ్ ఒక రుద్రాని క్యారెక్టర్, ఒక మోహనాలు క్యారెక్టర్ ఇలాగేదో కొన్ని తీసుకుని కొంత హిస్టరీలో రీసెర్చ్ చేశారో మరి ఆ రకంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక పార్ట్ తీస్తారా, ప్రతి పార్ట్ తీస్తారా, ఇప్పుడు రామాయణాన్ని పేరు పెడతారా, జై శ్రీరామ్ అని అంటున్నాను. ఇవన్నీ దీనికి ఆ రామాయణం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి టెక్నీషియన్స్ పనిచేయాలి, రైటర్స్. దీన్ని రీసెర్చ్ చేయాలి. ఎంత చెప్తాం అనుకున్నాం, మహాభారతంలో చూస్తే చాలా చాలా పెద్దది, లక్ష శ్లోకాలు, 24 పూర్తి రామాయణం. అక్కడ లక్ష శ్లోకాలు. దాంట్లోనే దేవిరెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, మహానుభావులు ట్రై చేశారు. మాయాబజార్లో ఒక పాట తీసుకున్నారు. అందులో శ్రీశ్రీగా పరిణయం, శ్రీశ్రీగా పరిణయం ఏంటి అనేది తీసుకుని దాని క్రియేటివ్ గా ఒక ఫిక్షన్ గా చేసుకుని వెళ్ళారు. క్యారెక్టర్స్ ఏవో ఉంటాయి, కృష్ణుడు అయితే అభిమన్యుడు, మాయా శ్రీశ్రీగా ఘటోత్కరుడు, అది మనకు మహాభారతం మొత్తం తిరిగేసే కనబడదు. అంటే ఆ సబ్జెక్ట్ మరి అక్కడ ఎవరు మనోభావాలు 60-70 వచ్చిన ఆ సినిమా గ్రంథం చాలా జాగ్రత్తగా
ఎవరు మరొక కృష్ణుడిలాగా ఇలా జరిగి ఉండొచ్చా అనే ఒక కథని అన్ని కథలా మనకు అభిమన్యుడు చేసిన ప్రేమకానికి కృష్ణుడు వీళ్ళు అక్కడికి వెళ్ళటం వీళ్ళు ఇదంతా తెలుసు. ఇది నేను రామాయణం నుంచి భారతలోకి వెళ్ళాను అనుభవం ఏంటి పౌరాణికాలు చేస్తే ఒళ్ళు దగ్గర చేస్తారు తెలుసు. మనకు కూడా చాలా అనుభవాలు అయి ఉంటాయి కాబట్టి చేయడం తప్పు కాదు. అయితే ఒకటి ఏంటంటే నాకు అనిపించింది అంటే ఇప్పుడు మన ఇది తెలుగు వాళ్ళకి సినిమా కాబట్టి ఆ కళాత్మకత మొత్తం సబ్జెక్ట్ హీరో సబ్జెక్ట్ పాయింట్ సబ్జెక్ట్ అంటే డెవలప్. కానీ ఈ దర్శకత్వం శాఖ ఇలాంటివన్నీ కూడా చూసుకుని ఇస్తే ఎవరైనా రామాయణ తెలియదు ఫైటర్లను పెట్టాం అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అంటే అది ఎందుకంటే రామాయణం భారతీయుల యొక్క ఆత్మ కొంచెం కాబట్టి చాలా జాగ్రత్తగానే చేయాలి. మంచిదే ఎందుకంటే ఇంకా మళ్ళా ఆధ్యాత్మిక వైపు సామాజిక వైపు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి తెలియజెప్తా ఉంటే మంచిదే. కాకపోతే ఆది పురుషు చేసిన తర్వాత మన అన్నింటికి భయపడి వస్తుంది జాగ్రత్త చేసుకొస్తుంది. నితీష్ తివారి రామాయణ ఎలా ఉంటుందో ఆయన ఏం చెప్పుకుంటున్నారు ఆ భయం కూడా మరి ఎందుకంటే రాముల వారి మీద పాట కట్టాలని ఎందుకంటే త్యాగరాజస్వామి 24,000 కీర్తనలు ఒక్క రాముడి మీదే అవన్నీ ఈ రోజు కూడా మన ఇంట్లో మన అమ్మలు మన తరం వాళ్ళు అందరూ కూడా పాల్గొనే ఎక్కడికి కలిగి బంగారు అది రామదాసు త్యాగయ్య గారు ఇదంతా కూడా రాముని మొత్తం ప్రచారం చేసేది మొత్తం ప్రపంచం. అటు నాకు తెలిస్తే తులసీదాస్ అనే భక్తి తులసీదాస్ అనే సాంటి తులసీదాసు రామచరిత్ర మానస్ అని రాసి ఆయన మొత్తం అన్ని చోట్ల ఈ రామాయణాన్ని వినిపించేశారు. అంటే అంతలా ఇక్కడ కూడా రామచరిత్ర చదువుకుంటారు. అందులో ఒక భాగం హనుమాన్ చాలీసా మనం పారాయణ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మన పూజలో శ్రీ రామరత్న స్తోత్రుని తులసి మహాముని రాసి రాముడు మన నోట్లో ఉంటాడు. ప్రతిరోజు రామ 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 అనుకుంటూ ఉంటాం. అంటే చాలా జాగ్రత్తగా చేస్తారు. రావణాసుడు ప్రధానంగా అతని లక్షణాలు చూపించిన రాముడే మనకి మంచికి ఆదర్శం కాబట్టి ఈ ప్రయత్నం చేస్తారో చూడండి. ఇప్పుడు నాకైతే ఈ వార్తలు వచ్చేటట్టే వాళ్ళు చేయలేదు అనుకోలేదు కానీ చేయాలని కొంచెం అనుకుంటున్నారు. దీనికి ఇంకా కంప్లీట్ గా ఒక ఐడియా వచ్చినట్టు వస్తే వాళ్ళే చెప్పారు కాబట్టి ఏదేమైనా అలానే మళ్ళా ఈ మొత్తం అంతా గ్రాఫిక్స్ సీడీ వరకు చెప్పేసి చేసినా కూడా కష్టం. మనకి రాముడే కాదు దీని వల్ల కామెడీ చేస్తే ఫ్యామిలీ కామెడీ చేస్తే సోషల్ మీడియా రోజు చేసాను కాదు. ముందు రామాయణం మనం తక్కువ చేసుకుంటూ నిజంగా మంచి ఉద్దేశంతో చేసినా మన రాముడు ఇలా ఉండాలి ఈ లక్షణాలు ఉండాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత రామారావు అన్ని నిజంగా సీతారాముడు విధంగా వచ్చేవారు ఫోన్ చేసేవారు. అలాగే రాముడు చాలా కాలం అంజనీదేవి గారి దగ్గర సీతాదేవి మనకి ఎవరు లేదు. ఆ అంజనీదేవి గారు ఆ సీతమ్మ క్యారెక్టర్ చేసిన తర్వాత మామూలు రెగ్యులర్ క్యారెక్టర్స్ చూడండి సార్ చాలా రాలేదు. అంతలాగా జనంలో వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్ చూసి చాలా కాలం చాలా సర్ప్రైజ్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వ్యూ చేస్తా అన్నప్పుడు చెప్పారు సీతాదేవి గారు అందరూ ఒక సినిమా కూడా నాకు అందులో ప్రొడ్యూసర్ అది కూడా నాకు సెకండ్ ఆఫీసర్ అది చూసుకుంటూ ఇంటికి చేయకూడదు రిటైర్ అయిపోయే పరిస్థితి వచ్చేసి నాకు మరి జీవితంలో ఆరాధన ఇచ్చేటానికి అవకాశాలు చెప్పి అది చెప్తున్నాను. ఇంతలాగా మనం నమ్మకంగా చేయాలి. రామాయణంతో మనం చాలా ఉంటాం. రామాయణం మూల కాకి తర్వాత మన జీవితంలో రామాయణం వచ్చేట్టు మన దేశంలో రామాయణం కనుగొని రాసింది. మూల రామాయణం వాల్మీ రామాయణం చూసి వాళ్ళు కూడా మనం రాస్తున్నాం. వాల్మీ రామాయణం దాన్ని తీసుకుని మన పరిధిలో తీసుకువెళ్ళి ఇద్దరు రాముడు చీకటి వెళ్ళిపోయాడు. రాముడు తెచ్చుకున్నాడు. నిజంగా వాళ్ళు అలా అనుకుని సాహసించే రామాయణాన్ని చూస్తే వాళ్ళు అభినందించే విషయం. ఎలా ఉంటుంది ఆయన పాత ఇవన్నీ కాదు రామాయణం రాముడే తీసుకొచ్చాడు అనుకుని మంచి విష్ణు రావణాసుడిగా జీవితం అంబేద్కర్ వరకు ఇది మంచి పేరు మంచి